వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఎస్ఎన్కే అండ్ కంపెనీ అన్నం పండిస్తూ ఆకలి తీరుస్తున్న రైతన్నకు వందనాలు తెలుపుతూ అతిపెద్ద వ్యవసాయ పరికరాల సంస్థగా రైతుల మన్ననలు పొందుతూ అధునాతన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఎన్నో సంవత్సరాలుగా సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసే ధరలకే అందిస్తుంది మీ ఎస్ఎన్కే అండ్ కంపెనీ. అచ్చంపేట నియోజకవర్గం పదల మండలంలోని ఉడిమిళ్ల గ్రామానికి చెందిన విద్యార్థి భరత్ గురువారం నాడు జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. భరత్ ప్రస్తుతం అచ్చంపేట రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని పలువురు ఉపాధ్యాయులు, బంధువులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల తీరులో క్రమంగా మార్పు వస్తుందని విశేషకులు అంటున్నారు. యువత తాగి తూగడమే కాదు, దైవ సన్నిధిలో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంటున్నారు. కాశీ, అయోధ్య, పూరి, మధుర, తిరుమల, శ్రీశైలం, ఉజ్జయిని, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలను డిసెంబర్ 31 నుండి జనవరి 2వ తేదీ వరకు లక్షల్లో సందర్శించడానికి ఉదాహరిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఆలయాలు కిటకిటలాడుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో తొలి ప్రేమ సినిమాకు తనకు 15 లక్షల రెమ్యునేషన్ ఇచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అందులో నుంచి 1.5 లక్షలు వేచించి పుస్తకాలు కొన్నానని ఆయన చెప్పారు. విజయవాడలో పుస్తక మహోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 10,000 పుస్తకాలు చదవాలని నేను టార్గెట్ పెట్టుకున్నా. మీరు కూడా నాలాగా పుస్తక ప్రియులు కావాలన్నారు. వేలాది పుస్తకాలు చదివి తెలుగు భాషను రక్షించే సైనికులు కావాలని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త సంవత్సరంలో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అమలులో జిల్లాను సమష్టి కృషితో ముందు వరుసలో ఉంచుతామని జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ తెలిపారు. కలెక్టరేట్ లో వివిధ శాఖల ఉద్యోగులు కలెక్టరేట్ కు పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మంచి జరగాలని కోరారు. తెలంగాణలోని అన్ని ఆలయాలలో ప్రభుత్వ రంగ స్థలం విజయ డైరీ నెయ్యి మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ డైరీతో ఒప్పందం చేసుకున్న భద్రాద్రి ఆలయ అధికారులపై చర్యలు తీసుకుంది. అన్ని ఆలయాలలో నెయ్యి సరఫరాపై నివేదిక ఇవ్వాలని, ఇతర డైరీలతో ఒప్పందాలు చేసుకుని ఉంటే రద్దు చేసుకోవాలని సూచించింది. యాదాద్రిలో మాత్రమే మార్చి వరకు మదర్ డైరీ నెయ్యి వాడేందుకు అనుమతి ఇచ్చింది. వనపర్తి కలెక్టరేట్ ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె నేటితో 25 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగిని లోహిత మీడియాతో మాట్లాడుతూ 20 ఏళ్లుగా తాము చాలని వేతనాలతో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నామన్నారు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రధాన డిమాండ్స్ పరిష్కరించాలని కోరారు. టీచర్ బాలమయ్య మాట్లాడుతూ హామీ మేరకు రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇవాళ పూర్తి స్థాయిలో వేతనాలు జమ అవుతాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 1వ తేదీన సాంకేతిక కారణాలతో జీతాలు జమ కాలేదని చెప్పింది. సమస్యలను పరిష్కరించి నిన్నటి నుంచి జమ చేసే ప్రక్రియకు ప్రారంభించినట్లు తెలిపింది. పలువురు ఖాతాల్లో గురువారం రాత్రి జమ కాగా మిగతా వారికి ఇవాళ డబ్బులు పడనున్నాయి అన్నారు. కాగా జనవరి 1న సెలవు దినం కావడంతో జీతాలు జమ కాలేదని ప్రచారం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.